అందరికీ నమస్కారం. కార్యక్రమం ప్రారంభించే ముందు గురువు గారు బ్రహ్మర్షి పత్రి గారికి మనం ఒక్కసారి ధన్యవాదాలు చెప్పుకుందాం. మరి మనం బుద్ధుని యొక్క బోధలు 16 ఎపిసోడ్ నుంచి తెలుసుకుంటున్నాం. ఈ 16 ఎపిసోడ్లో ఈరోజు 10వ పార్ట్ చెప్పుకుందాం. ఏమిటి 16వ బోధ? దూషించి దండించి బుద్ధి చెప్పేవాడు సత్పురుషులకు ఆత్మీయుడవుతాడు, దుష్టులకు భ్రష్టులకు అయిష్టుడే అవుతాడు. ఈ సందేశంలో సద్గురువు అనేవాడు బుద్ధి చెప్పడానికి ప్రయత్నిస్తాడు అనేటువంటి చాలా ముఖ్యమైన పాయింట్ అది. ఎందుకు సద్గురువు దూషించి దండించి కూడా బుద్ధి చెప్తాడు? ఇది అర్థం చేసుకున్నవాడు అనతి కాలంలోనే ఎంతో గొప్ప స్థితికి చేరుకుంటాడు. దానికి జన్మలెక్కల. ఆ గురువు చెప్పే దాని మీద దృష్టి ఎక్కువ పెడతాడు, శ్రద్ధగా ఆచరిస్తాడు. ఎందుకు ఎదగడండి? ఆ చెప్పిన విషయాన్ని, గురువు చెప్పిన విషయాన్ని మర్చిపోడు. నా విషయంలో కూడా అదే జరిగింది. పత్రి గారు ఎప్పుడైనా కొద్దిగా కోప్పడినా, గట్టిగా తిట్టినా, ఒక్కోసారి చెయ్యి చేసుకున్నా, అలా ఇటువంటి సంఘటనలు చాలా ఉన్నాయి. వాటిని ఎప్పటికీ నేను మర్చిపోలే. ఏ సందర్భంలో ఆయన అలా మాట్లాడాడు అన్నది ఇప్పటికీ గుర్తుంటుంది. ఎందుకు అంటే ఆయన ఇచ్చే జ్ఞానం మీద నాకు అంత ఆసక్తి ఉంది. నేను ఎదగాలి, జ్ఞానం పొందాలి అనేటువంటి కాంక్ష, కోరిక. ఓ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు, బాగా అర్థం అవడానికి. ఇంచుమించు 22 ఏళ్ల క్రితం, ఎన్ని సంవత్సరాలు అయిపోయింది చూడండి, 2003లో పత్రి గారు ప్రతీ నెల భీమవరం వచ్చేవారు. ఓ 3 రోజులు 4 రోజులు ఉండేవారు మన ఇంటి దగ్గర. ఆయన మళ్ళా నెలలో వచ్చేటప్పటికి వెస్ట్ గోదావరి అన్ని ఊళ్ళు తిరిగి కొంచెం అనుకూలంగా ఉండే ఊళ్ళు చూసి, అక్కడ ఇష్టపడే వాళ్ళ ఊరు చూసి అక్కడ కొన్ని క్లాసులు ఫిక్స్ చేసేవాడిని.
రోజు 2-3 క్లాసులు చొప్పున. అలా 6 మాసాల్లో మొత్తం వెస్ట్ గోదావరిలో అన్ని మండలాలు కవర్ చేయడం జరిగింది. ఒకసారి ఏమైందంటే సిద్ధాంతం అనే ఊరు వెళ్ళాను నేను ఆయనతో పాటు. ఒక ఆలయంలో వాళ్ళు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. సరే, ఎంతోమంది వచ్చారు. ఆయన క్లాస్ చెప్తూ ఉంటే ఒక ఆవిడ ఓ చిన్న పిల్లవాడిని ఎత్తుకుని వచ్చింది. ఆవిడ ఎదర కూర్చుంటే ఆ పిల్లవాడు ఎంతో ఏడవడం ఇవన్నీ చేశాడు. అయినా సరే ఆవిడ తీసుకెళ్తాం. ఇప్పుడు సారు చాలా గట్టిగా కేకలేశారు. ఆయన ఎంతో ఆసక్తిగా చెప్తున్నారు. ఎన్నో విషయాలు చెప్పాలని చెప్తున్నారు ఆయన. గట్టిగా తిట్టారు. బుద్ధి లేదా నీకు? ఇలాంటి వాళ్ళని తీసుకొస్తావా? ఇటువంటి క్లాసులకి ఆయన తీసుకొస్తే అందరినీ చెడగొట్టినట్టే కదా అని తిట్టారు. ఆయనకి ఇంకా చెప్పబుద్ధి కాలేదు అక్కడ క్లాసు. వెంటనే ఆయన పక్కనే కూర్చున్నాను కదా నేను. నాతో ఏమన్నారంటే, నేను కాసేపు ధ్యానం చేసుకుంటాను అని చెప్పి, నువ్వు ఆ పక్కనే ఈ క్లాస్ అరేంజ్ చేసిన మాస్టర్ ఒక ఆయన ఉన్నారు, విశ్వేశ్వరరావు అనే ఏదో ఉంది పేరు, వాడితో మాట్లాడించా అన్నారు. సరే సార్ అన్న. ఈ లోపల ఆయన ఆ గుళ్ళోనే చోట చాలా సీరియస్గా, మరి ధ్యానంలో కూర్చున్నారు. అప్పుడు నేను కొంచెం మెల్లిగా ఏయో చెప్తున్నాను. కాసేపటికని ఎందుకో తెలీదు లేచి వచ్చారు. లేచి వచ్చి మళ్ళీ నా దగ్గరికి వచ్చి, నేను చెప్పింది ఏంటి, నువ్వు చేసింది ఏంటి అన్నారు. నేనేం చెప్పాను అన్నారు. ఆ విశ్వేశ్వరరావు గారితో మాట్లాడించమన్నారు. మరి నువ్వేం చేస్తున్నావు అన్నారు. అని చెప్పి కొంచెం కోపడ్డారు, తిట్టారు కూడా. ఎప్పుడు ఏది ఎందుకు చెప్తానో తెలుసుకోవాలన్నారు. ఇంకా ఆ క్లాస్ క్లోజ్ చేసి మరి మళ్ళీ కారెక్కి అక్కడి నుంచి భీమవరం వచ్చే రావడానికి ప్రయత్నించాం. కారెక్కాక అన్నారు, నువ్వు ఒకటే గుర్తెట్టుకో, నేనేం చెప్పినా సరే నువ్వు గుడ్డిగా ఆచరించు. ఇంకా నువ్వేమీ నీ సొంత నిర్ణయాలు అక్కర్లేదు అన్నారు. ఆ సందర్భంలో అప్పుడు అర్థం చేసుకున్నాను, గొప్పవాడు చెప్పింది ఆచరించిన వాడు గొప్పగా ఎదుగుతాడు, గొప్పవాడు కాగలుగుతాడని. మరి అలా చేయడం వల్లే మరి ఈ స్థాయికి నేను రాగలిగాను. అక్కడ తిట్టారని
ఏదో ఇలా అన్నారని అయ్యే నేను పట్టించుకోవాలి, అక్కడే వదిలేశాను. అందుకే ఎందుకు చెప్తున్నాను అంటే, ఇప్పుడు ఆయన మనకి ప్రత్యక్షంగా ఉండి చెప్పారు. మరి అటువంటి వాళ్ళు పరోక్షంగా ఉండి చెప్పినవి కూడా, వాటికి కూడా మనం ఎంతో విలువ ఇవ్వాలి. వాటిని మనం సీరియస్గానే తీసుకోవాలి. మరి బుద్ధుడు లాంటి వాడు, బుద్ధుణ్ణి ఎంతో గొప్పగా చెప్తారు. శ్రీకృష్ణుని యొక్క సందేశాలు చాలా గొప్పగా చెప్తారు పత్రి గారు. ఇలా శంకరాచార్య వారు ఇలాంటి వారందరి యొక్క సందేశాలు చాలా గొప్పగా చెప్తూ ఉంటారు. మరి అటువంటి సందేశాలు మనం చాలా జాగ్రత్తగా తెలుసుకుని ఆచరించే ప్రయత్నం చేయాలి. మరి అటువంటి వాళ్ళ సందేశాలే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం ప్రతిరోజు. ఒక్కొక్క మహానుభావుడు, ఒక్కొక్క యోగీశ్వరుడు చెప్పిన సందేశాలన్నీ వివరించుకుంటున్నాం. మరి బుద్ధుడు చెప్పిన ఈ సందేశం ధమ్మపదంలోని 16వ సందేశం ఎంత గొప్పది. బుద్ధి గురించి చెప్పారు ఆయన. బుద్ధి గొప్పది కాబట్టే దానికి అంత ప్రాముఖ్యం ఇచ్చారు ఆ గురువులు. తిట్టడం, దండించడం చేసైనా సరే బుద్ధి చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటారు వాళ్ళు. ఏ సందర్భంలో ఎలా వారిని దారిలో పెట్టాలో అలా దారిలో పెట్టే ప్రయత్నం చేస్తారు. చేత ఇప్పుడు ఆ బుద్ధి ఎందుకు అంతలా చేస్తున్నారు? బుద్ధి కోసం దండించే అంత పని చేస్తున్నారు. అంత ఇష్టపడి దగ్గరికి వచ్చిన శిష్యుణ్ణి దండించడం ఏంటి అనే సందేహం రావచ్చు. కానీ అంత కఠినంగా వ్యవహరిస్తూ బుద్ధి చెప్తున్నారంటే బుద్ధి ఎంత గొప్పదో తెలుసుకోవాలి. అదే తెలుసుకుంటున్నాం మనం. ఎన్నో విషయాలు తెలుసుకున్నాం. మరి ఇప్పుడు విదురుడు బుద్ధి ఉన్నవాడి ప్రవర్తన ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుంటున్నాం. ఈరోజు ఇంకొక విషయం తెలుసుకుందాం. ఏది తప్పో ఏది ఒప్పో తెలుసుకోగలిగిన జ్ఞానం బుద్ధి ఉన్నవాడికి ఉంటుంది. ఏది తప్పో ఏది ఒప్పో తెలుసుకోగలిగిన జ్ఞానం
బుద్ధి ఉన్నవాడికి ఉంటుంది. మరి బుద్ధి ఉన్నవాడికే ఈ జ్ఞానం ఎందుకు ఉంటుంది అని మనం ప్రశ్న వేసుకుంటే, బుద్ధి ఉన్నవాడికి వివేకం కలుగుతుంది అని ఎన్నోసార్లు మనం తెలుసుకున్నాం. వివేకం కలిగిన వాడికి విచక్షణ జ్ఞానం ఉంటుంది అని కూడా తెలుసుకున్నాం మనం. విచక్షణ జ్ఞానం అంటే ఇదిగో ఇప్పుడు విదురుడు చెప్పినట్టు, ఏది తప్పు ఏది ఒప్పు, ఏది న్యాయం ఏది అన్యాయం, ఏది మంచి ఏది చెడు, ఏది ధర్మం ఏది అధర్మం, ఏది నీతి ఏది అవినీతి, ఏది జ్ఞానం ఏది అజ్ఞానం, ఇలా ఈ విచక్షణ బుద్ధి ఉన్నవాడికి ఉంటుంది. అంచేత వాడు ఏం చేస్తాడంటే, చెయ్యకూడనిది చెయ్యడు, ఆచరించకూడనిది ఆచరించడు, మాట్లాడకూడనిది మాట్లాడు, విమర్శించకూడని విమర్శలు చెయ్యడు. అంచేత వాడికి కష్టాలు రావు, సమస్యలు ఉండవు. దానివల్ల వాడికి అశాంతి ఉండదు, దుఃఖము ఉండదు. అంటే ఏ బాధ కలగదు వాడికి. మానవుడికి కావాల్సింది అదే. పైగా ఏది చెయ్యాలో తెలుసుకుంటాడు, ఏది మాట్లాడాలో తెలుసుకుంటాడు, అదే చేస్తాడు, అదే మాట్లాడతాడు. దాంతో జీవితంలో లాభం పొందుతాడు, ఆనందం పొందుతాడు. ఏది మానవులు కోరుకుంటారో అవే పొందుతాడు. ఒకటే లెక్కండి, ఇవాళ ఏ విషయంలో అయినా మీరు బాధపడుతున్నారు అంటే, మీరు గతంలో ఏదో చెయ్యకూడని పని చేశారు, చెయ్యకూడని కర్మ ఏదో. దానివల్లే ఇప్పుడు ఈ దుఃఖం మీకు కలుగుతుంది, బాధపడుతున్నారు. చెయ్యకూడని పని చేయడమో, మాట్లాడకూడని మాటలు మాట్లాడడమో గతంలో జరిగింది. దానికి అనుగుణమైన దుఃఖం అనుభవిస్తున్నారు. మరి అప్పుడు ఎందుకు అలా చేసాం మనం? ఎందుకు అలా చేశాము అంటే, అది చెయ్యకూడదు అనేటువంటి జ్ఞానం లేదు అప్పుడు. అది లేకపోవడం వల్ల చేసాం. ఆ విచక్షణ జ్ఞానం లేదు. ఎందుకు లేదు? వివేకం లేకపోవడం వల్ల. వివేకం ఎందుకు లేదు? బుద్ధి లేకపోవడం వల్ల. ఎన్ని అనర్థాలు చూడండి.
ఒక శిష్యుడు గురువుని ఎందుకు ఆశ్రయిస్తాడు? ఏ దుఃఖంతో తను బాధపడుతున్నాడో అటువంటి దుఃఖం లేకుండా చేస్తాడని, బోధిస్తాడని, ఆ మెలకువలు చెప్తాడని గురువుని ఆశ్రయిస్తారు. అంతేకాని మాయ చేసి మంత్రాలేసి నీ దుఃఖాన్ని తొలగించలేరు. ఖచ్చితంగా చెప్తున్నాను నేను. ఎవరికి వారే ఉద్ధరించుకోవాల్సిందే. మార్గం చెప్తాడు గురువు. నీకు అటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అది చెప్పగలడు, అది చెప్తాడు. నువ్వు ఆచరించి ఆ ఫలితం నువ్వు పొందాలి. అందుకే అంటారు, గురువు దారి చూపిస్తాడు కానీ నీ చెయ్యి పట్టుకుని తీసుకువెళ్ళలేడు అని చెప్తారు. ఆ దారి మట ప్రయాణించవలసింది నువ్వే. నీకు దారి కూడా తెలీదు. దారి చూపించేవాడే గురువు. సరైన దారి చూపించేవాడే సద్గురు. అంచేత గురువుని ఆశ్రయించడానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నిస్తూ ఉంటారు. మరి సద్గురువు అయితే ఏం చేస్తాడంటే, అలా ఆశ్రయించిన వారిని ముందు వారి బుద్ధి వికసింప చేసుకునే ప్రయత్నం చేస్తాడు. కొంచెం గురువు చెప్పిన అర్థం కాకపోతే దూషించడమో దండించడమో కూడా చేస్తాడు. నా జీవితంలో ఎన్నో సందర్భాల్లో ఈ రకంగా జరిగింది. పత్రిక ద్వారా. అయినా నేను ఆయన వదిలిపెట్టలేదు. నా తప్పును సరి చేసుకున్నా. సద్గురువు ఒత్తిడి చేయడు, చెప్తాడంతే. ఒకటి రెండు సార్లు చెప్తాడు, మూడోసారి వదిలేస్తాడు. ఇంకా నిన్ను పట్టించుకోడు. అంచేత విదురుడు ఏం చెప్పాడంటే, ఏది తప్పో ఏది ఒప్పో తెలుసుకోగలిగిన జ్ఞానం బుద్ధి ఉన్నవాడికి ఉంటుంది. చేత బుద్ధి పెంచుకోవడానికి ప్రతి ఒక్కళ్ళు ప్రయత్నం చేయాలి. విశేషమైన ధ్యానం చేయాలి. అంటే తాను చేసే ధ్యానంలో ఎక్కువసేపు ధ్యాన స్థితిలో ఉండడానికి, ఆలోచన రహిత స్థితిలో ఉండడానికి, మనసు పని చేయని స్థితిలో ఉండడానికి ప్రయత్నించండి. అది సరైన ధ్యానం. మనసు పని చేస్తే మీ కష్టానికి తగ్గ ఫలితాలు రావు. నిర్లక్ష్యంగా చేసిన, అశ్రద్ధగా చేసిన మీరు చేసింది వృధా అవుతుందండి.
నేను ఇంకా కొంతమందిని గమనిస్తున్నాను. ఎంత తెల్లవారుజామున కూర్చున్నా ఇంకా ఏదో పనులు అంటారు. చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఎప్పుడూ తెల్లారిన తర్వాత చేసుకునే పనులు 4ంటికే మొదలెట్టేస్తున్నారు. ఏటో నాకు అర్థం కాదు. ఏ సమయంలో ఏది చేయాలి, ఏ సమయంలో ఏది చేయకూడదు అన్నది అర్థం కావట్లేదు అంటే బుద్ధి లేదనే అనుకోవాలి. ధ్యానంలో వీడియోలు ఆన్ చేయమంటే ఆన్ చెయ్యకపోతే బుద్ధి లేదనే అనుకోవాలి. ఎందుకు చెప్తారో కూడా అర్థం చేసుకోవాలి. లేకపోతే కారణం అడగాలి. చెప్పడానికే ఉన్నాడు గురువు. అందరినీ మంచి మార్గంలో నడిపించడానికే ఉంటాడు గురువు. గురువు చెప్పింది చెయ్యాలి కానీ చేసింది చేయకూడదు. గురువు చేసే పనులు మనకి సంబంధం లేదు. ఆయన చెప్పిందే మనకు ముఖ్యం. పత్రికారు శ్వాస మీద ధ్యాస పెట్టండి అని చెప్తారు, కానీ మ్యూజిక్ పెట్టి చేయిస్తారు. దానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. ఆయనకి తెలుసు, మనకు తెలియదు. అంచేత చాలా గొప్ప విషయం అండి ఇది. ఏది తప్పో ఏది ఒప్పో తెలుసుకోగలిగిన జ్ఞానం బుద్ధి ఉన్నవాడికి ఉంటుంది. మనం కూడా ఆ స్థితికి రావాలి. ఆ స్థితికి ఎదగాలి. ఏమండి, ఆ స్థితికి ఎదిగి ఆ విధంగా మనం తెలుసుకోగలిగినప్పుడు ఇతరులకు కూడా బోధించగలిగే అవకాశం మనకు ఉంటుంది. ఇతరులు లాభం పొందే అవకాశం కూడా మనం కల్పిస్తాం. కొంతమంది పట్టించుకోకపోవచ్చు, కానీ మనం చెప్పినప్పుడు ఎవరో ఒకరు పట్టించుకుంటారు, వాళ్ళు ఆచరిస్తారు, లాభం పొందుతారు. అప్పుడు అనుకుంటారు వాళ్ళు చెప్పడం వల్లే నేను ఈ లాభం పొందానని. చేత ఆ రకమైన స్థితి మనం సంపాదించి మనం లాభం పొందడం కాదు, ఎంతోమందికి లాభం కలిగిస్తాం. ఎక్కడో లెక్కలేదండి, మన ఇంట్లోనేనండి. కొంతమంది నిర్లక్ష్యం చేస్తారు, కానీ తర్వాత తెలుసుకుంటారు. మెల్లిమెల్లిగా మనకు విలువ పెరుగుతుంది కుటుంబంలో. చేత బుద్ధి బాగా పెంచుకోవాలి. చాలా చాలా ముఖ్యం. ఫస్ట్ స్టెప్ మానవుడు సక్సెస్ అవ్వాలి అంటే జీవితంలో బుద్ధి బాగా వికసింప చేసుకోవాలి.
పుష్పం వికసిస్తే సౌరభాలు దాని అందాలు ఎలా 10 మందికి అందిస్తుందో, దాని యొక్క సువాసనలు అందరికీ ఎంతో ఆస్వాదించేలా చేస్తుందో, బుద్ధి వికసిస్తే వారి మాటలు, వారి చేతలు ఎంతోమందికి ఎన్నో రకాలుగా లాభం కలిగిస్తూ ఉంటాయి. అందుకే బుద్ధి వికసింప చేసుకోవాలి అని చెప్తూ ఉంటారు. జ్ఞానాన్ని ఉదయింప చేసుకోవాలి అంటారు. సూర్యుడు ఉదయిస్తాడు పొద్దున్నే. సూర్యుడు ఉదయిస్తే కాంతి వస్తుంది. అంటే అజ్ఞానంలో ఉన్నవాడు జ్ఞానాన్ని ఉదయింప చేసుకున్నాడు. అంటే చీకట్లో ఉన్నవాడు వెలుగులోకి వస్తున్నాడు. అందుకే జ్ఞానాన్ని ఉదయింప చేసుకోవాలి అంటారు. బుద్ధిని వికసింప చేసుకోవాలి అంటారు. మరి మనం అంతా ఆ పనే చేస్తున్నాం. ప్రతిరోజు జూమ్లో పాల్గొంటున్నాం. భీమవరం కూడా రెగ్యులర్గా వస్తున్నాం. సాధిస్తాం, ఖచ్చితంగా సాధిస్తాం. ఇప్పుడు అర్థం కాకపోయినా తర్వాతైనా అందరికీ అర్థమవుతుంది. మరి అవకాశం ఇచ్చే మీ అందరికీ నేను మరొక్కసారి ధన్యవాదాలు చెప్తాను. థ్యాంక్ యూ.